ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. మార్క్ చాప్టర్ 4 verses 41. And they feared exceedingly and said one to another, What manner of man is this, that even the wind and the sea obey him? చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఎనీవన్ కెన్ షౌట్ ఇన్ టు ద స్కై, బట్ హూ కెన్ డూ సో విత్ సచ్ అథారిటీ దట్ ద వెదర్ ఒబేస్ హిస్ వాయిస్? ఆకాశం వైపు చూసి ఎవరైనా అరవగలరు, కానీ గాలి సముద్రము లోబడేంతగా అధికారంతో ఆజ్ఞాపించగలరా? The disciples were rightly surprised that Jesus could tell the storm to stop raging and that the storm would listen. యేసు ఆజ్ఞాపించగానే తుఫాను ఉగ్రరూపం దాల్చకుండా ఆగడం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. When we are tempted to make Jesus just a man, let us be reminded of this moment, where Jesus reveals his divine power and authority by commanding nature itself. ఎప్పుడైతే యేసును ఒక సాధారణ వ్యక్తిగా చూస్తూ ఆయనలోని దైవత్వాన్ని గ్రహించలేకపోయామో, ఆయన ప్రకృతికి ఆజ్ఞాపించి లోపర్చుకునట ద్వారా స్వయంగా ఆయన దైవిక శక్తిని ఆయన బయలుపరుచుకున్నాడు. ఈ సందేశం వింటున్న మీరు ఇంకా భయపడుతున్నారా? మీరింకనూ నమ్మలేక ఉన్నారా? దేవుని శక్తిని ఆశ్రయించండి. మనం ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేయగలడు. ప్రార్థన. జీసస్, యు ఆర్ లార్డ్ ఓవర్ ఆల్ థింగ్స్. యేసయ్యా, నీవే అన్నిటికీ ప్రభుడవు. ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ బై యువర్ హ్యాండ్స్ అండ్ యు హ్యావ్ ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ప్రతిదీ నీ చేతులతో సృష్టించబడింది. పరలోకంలో మరియు భూమిపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి. I celebrate your power not only over the winds and the waves, but over the storms of my life. గాలులు మరియు అలల మీద మాత్రమే కాకుండా నా జీవితంలోని తుఫాన్లపై నేను నీ శక్తిని పొందుకుంటున్నాను. As you stand between me and the storm, I pray that you would speak calm over my heart and that your power would be revealed. నీవు నాకు మరియు తుఫానుకు మధ్య నిల్చున్నప్పుడు నీవు నా హృదయంలో ప్రశాంతంగా మాట్లాడాలని మరియు నీ శక్తి నాలో వెల్లడి కావాలని నేను కోరుతున్నాను. నా జీవితంలో చెలరేగే ప్రతి తుఫానును అణిచివేసి నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ందరినీ భద్రపరచమని కోరుతున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ ప్రేమాభివందనములు. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.